ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ రిమైండెడ్ హనుమాన్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ టు లీప్ అక్రాస్ ద ఓషన్ టు లంక? సముద్రాన్ని లంఘించి లంకను చేరుకోగల హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేసినది ఎవరు అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి జాంబవాన్, అంగద, సుగ్రీవ, గవాక్ష. సమాధానం జాంబవాన్. జాంబవంతులు వారు హనుమంతునికి అతని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేయడం జరుగుతుంది. మనం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 66వ సర్గలో పరిశీలిస్తే జాంబవంతుడు దూరంగా కూర్చొని ఉన్న హనుమంతుని వద్దకు వెళ్ళారు. హనుమ పక్కనే కూర్చొని ఇలా అన్నారు, హనుమా, ఇక్కడ ఉన్న వానరుల్లోకెల్లా వీరుడువు నీవే కదా, పైగా సమస్త శాస్త్రములు చదివినవాడు. అందరూ వారి బలాబలాల గురించి చెప్తూ ఉంటే నీవు ఏంది ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఓ హనుమ, నీ గురించి నీకు సరిగా తెలీదు. నీవు తేజస్సులోను, బలంలోను, పరాక్రమంలోనూ రామ లక్ష్మణులతోనూ రాజైన సుగ్రీవునితోనూ సమానుడు. పక్షుల్లోకెల్లా గరుడు ఉత్తముడు. ఆ గరుత్మంతుడు సముద్రం మీద ఎగురుతూ సముద్ర గర్భంలో ఉన్న పెద్ద పెద్ద పాములను పైకి లాగడం నేను ప్రత్యక్షంగా చూశాను. గరుత్మంతునికి రెక్కలకు ఎంత బలం, శక్తి ఉన్నాయో నీ భుజాలకు కూడా అంతే శక్తి, బలం ఉన్నాయి. బలంలో కానీ ఎగిరే శక్తిలో కానీ నీవు గరుడునికి ఏమాత్రం తీసిపోవు. ఇది నిజం. నీ తల్లి సామాన్యురాలు కాదు. నీ తల్లి పుంజికస్థల అనే అప్సరస. పుంజికస్థలకు అంజన అనే పేరు కూడా ఉంది. ఆమె శాపవశమున కుంజరుడు అనే వానర ప్రభువుకు కుమార్తెగా వానరశ్రీగా జన్మించింది. ఆమె వానరశ్రీగా జన్మనెత్తిన మనుష్య రూపంతోనే లోకోత్తర సుందరిగా ప్రకాశించింది. కేసరి అనే వానరుణ్ణి వివాహమాడింది. ఒకనాడు ఆమె పర్వతపు శిఖరం మీద విహరిస్తూ ఉంది. వాయుదేవుడు మంద్రంగా వీస్తున్నాడు. ఆ సున్నితమైన గాలికి ఆమె వేసుకున్న పమిట తొలగిపోయినది. అప్పుడు వాయుదేవుడు ఆమె అంగాంగ సౌందర్యమును చూచి మోహించాడు. వాయుదేవునిలో కామవాంఛ తలెత్తింది. వాయుదేవుడు ఆమెను కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆమె భయపడింది. ఎవరు వాడు? నా పాతివృత్యమును భంగపరచువాడు ఎవరు అని అడిగింది. అంజన, నేను వాయుదేవుడును. నిన్ను ఏమీ చేయను, భయపడకు. నేను నిన్ను కౌగిలించుకున్నాను. నా మనస్సులో నిన్ను కోరుకున్నాను. మానసికంగా నీతో సంగమించాను. నీ పాతివృత్యమునకు భంగం కలగకుండా నా వలన నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. నా కుమారుడు నాతో సమానమైన పరాక్రమము, వేగము కలవాడు. ఎగరడంలోనూ దుముకడంలోనూ నాతో సమానమైన బలపరాక్రమములు కలవాడు అని అన్నారు. తరువాత వాయుదేవుడు వెళ్ళిపోయాడు. నీ తల్లి అంజన పక్కనే ఉన్న ఒక గుహలో నిన్ను ప్రసవించింది. పుట్టగానే నీకు అమితమైన బలపరాక్రమాలు, వాయువుతో సమానమైన వేగము సంక్రమించాయి. అప్పుడే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. నీ తల్లి నీకు బాలసూర్యుడిని చూపించింది. బాలసూర్యుడిని చూచి నీవు ఫలము అనుకున్నావు. బాలసూర్యుడిని పట్టుకోవాలని నీవు ఆకాశంలోకి ఎగిరావు. నీవు 300 యోజనముల దూరం ఎగిరావు. సూర్యుని తేజస్సు నిన్ను ఆక్రమించింది. కానీ నీవు భయపడలేదు. అలా ఎగురుతూనే ఉన్నావు. సూర్యుని మీదకు వెళ్తున్న నిన్ను చూచి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధము నీ ఎడమవైపు ఉన్న దవడకి తగిలింది. అక్కడ నీ దవడ కొంచెం పగిలింది. అందువలన నీకు హనుమంతుడు అనే పేరు సార్థకము అయ్యింది. నిన్ను ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం చూచాడు.
వాయుదేవుడు. తన కుమారుని కొట్టాడు అన్న కోపంతో ముల్లోకంలోని వాయువును బంధించాడు. 3 లోకంలోను గాలి లేక అల్లల్లాడిపోయాయి. అప్పుడు దేవతలందరూ వాయుదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు కూడా నీ తండ్రి వాయుదేవుని వద్దకు వచ్చారు. నీకు ఏ అస్త్రములతో కానీ శస్త్రములతో కానీ చావు లేకుండా నీకు వరం ఇచ్చారు. నీకు వజ్రాయుధంతో కూడా ఎలాంటి అపకారం జరగలేదు కాబట్టి నీవు కోరినప్పుడు నీకు మరణం వచ్చేటట్టు వరం ప్రసాదించారు. నీవు కేసరికి క్షేత్రజనాయమున పుత్రుడు, కానీ వాయుదేవునికి ఔరస పుత్రుడవు, మహాబలవంతుడు, వాయుదేవునితో సమానమైన బలము వేగము కలవాడు. ప్రస్తుతము మా అందరిలోకి బలవంతుడివి, పరాక్రమవంతుడివి, వేగముగా ఎగరగలవాడివి నీవు ఒక్కడివే. కాబట్టి నీవు విజృంభించు, సముద్రాన్ని దాటు, సీతను చూడు, మాకందరికీ మేలు చేకూర్చు. నీ వేగము పరాక్రమము చూడాలని మా అందరికీ కోరికగా ఉంది. హనుమంత, ఆంజనీపుత్ర, లే, నీ శక్తిని చూపించు, సముద్రాన్ని లంఘించు అని హనుమంతుణ్ణి జాంబవంతుడు ఉత్సాహపరిచారు. జాంబవంతుని మాటలతో హనుమంతుడు పొంగిపోయారు. తనేమిటో తన శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. తన శరీరాన్ని పెంచాడు. అలా పెరిగిపోతున్న హనుమంతుని చూసి వానరులందరూ జయ జయధ్వానాలు చేశారు. ఈ వృత్తాంతం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 66వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము, తేట తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.